మీటింగ్ లో మాట్లాడినా ఒక్కో సందర్భంలో ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను వెపన్ ఇచ్చిన. ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అన్న కూతురు సుప్రియ అమ్మాయి తర్వాత మీరు అటాక్ చేస్తారా తప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ రోడ్లలో తిరుగుకుంటే అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ నుండి ఇక్కడ వాళ్ళకు పోస్ట్ స్టేషన్ ఫోన్ చేసి ఆ పోలీసులు అక్కడ నుండి చేసి అయ్యా నీ దగ్గర వెపన్ ఉందని మీ అన్న కూతురు ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది, నువ్వు చంపుతావని భయపడుతున్నారు, ఆ వెపన్ సరెండర్ చేయండి అంటే ఆడ వెపన్ సరెండర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారంట ఆయన భయానికి భయపడకుండా ఆడ సరెండర్ చేసి ఇట్లా వచ్చి రాజశేఖర రెడ్డి గారితో తొడగొట్టి మీసం కూర్చి రాజకీయాలు చేసినట్టు. ఏం మాట్లాడతావా, చనిపోయిన వాళ్ళు పోయినాక ఎదురు లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎదురు పడితే ఎదురు డైరెక్ట్ నిలబడి చూసే దమ్మున్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుంది కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని నేను కూడా పులిని అని చెప్పుకున్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ గారి మాటలు. ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకులే. రాజశేఖర రెడ్డి గారు చంపినది వరంగల్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిల మీద 3 పిల్లలు మగపిల్లలు యాసిడ్ దాడిలో ఒక అమ్మాయి చనిపోతే ఇంకొక అమ్మాయి హాస్పిటల్ వెళ్తే అక్కడ సత్యనారాయణ గారు చేసినారు, మన కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినారు. మిగ్గుంది లేదు గుర్తు లేకపోతే ఏమేమో పెట్టుకొని ఏదేదో మాట్లాడి తెలియటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. అక్కడ జరిగిన తర్వాత ఏంటండి గారు లక్ష్మణ గారు, హలో మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మాకైతే వినబడుతుంది. వినబడుతుంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. అదే అమ్మాయి ప్రణీత ఇంజనీరింగ్ చదువుతుంది. అలాంటి సందర్భం వచ్చి అయ్యప్ప గారు మీకు ఇస్తా సార్, ఇస్తా అయ్యప్ప గారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ చేసుకుంటా పోలే. అలాంటిది ఈయనకు ఆ విజయ్ గారు అక్కడ గెలిచినప్పటి నుండి ఈయనకు మతి ఏం భ్రమించిందో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ ఆయన మైండ్ ఆయన చేతిలో ఉన్నట్లేదు పవన్ కళ్యాణ్ గారిది. ఒకసారి ఏమంటాడు, ఇక్కడ వచ్చి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టారు తమిళనాడులో గెలిచిన తర్వాత, ఆయన ఏందో జెండాలు పట్టుకొని తిరుగుతానే ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతానే ఆయన గెలిచినాడు. మనం చూసి 20 ఏళ్ళుగా దేకినా కూడా నన్ను బట్టి మీరేం కావాలి నాకు అవసరమే చెప్పినటువంటి మాట ఇక్కడ జరిగితే, ఇక్కడ నుండి తెలంగాణలో మామూలుగా ఎవడైనా వాళ్ళ ఆవిర్భావ రాష్ట్రం అది ఎప్పుడు 12 జూన్ 2వ తేదీ ఆవిర్భావం జరిగింది. అక్కడ ఆవిర్భావం జరిగిన తర్వాత నువ్వు ఒకవేళ పార్టీ మీటింగ్ పెట్టుకోదలుచుకుంటే అక్కడ ఏం మీటింగ్ పెట్టాలి? ఆవిర్భావం నువ్వు ఎక్కడైతే పునర్నిర్మాణం అంట. ఏం పునర్నిర్మాణం ఏం చేస్తావు? 12 ఏళ్ళు లేదు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నబట్టి ఒక్కరోజు కూడా నువ్వు అక్కడ పోయింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఈ రోజు పోయి నువ్వు మళ్ళీ పునర్నిర్మాణం ఏం చేస్తావు అంటే నువ్వు ఉద్దేశపూర్వకంగా అలిగేషన్ చేస్తావు అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ పర్మిషన్ అయినప్పుడు ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు వస్తున్నప్పుడు కరోనా టైంలో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి మీ ఇష్టం నానా యాగి చేసి హంగామా చేసి మీటింగ్లు పెట్టుకొని చెప్పులు తీసుకొని ఊగిన మీరు ఆడిపోయి ఏమే రేవంత్ రెడ్డి గారు కనీసం నోటి మాట ఎత్తలేదు కదా. రేవంత్ రెడ్డి నాకు పర్మిషన్ ఇలా, నీ అంత చూస్తాను, నీ కథ చూస్తాను, నువ్వు ఎట్టొచ్చో ఆంధ్రప్రదేశ్కి రా అని చెప్పలేకపోయినావే. మరి అక్కడ కేటీఆర్ గారు మరుసటి రోజు పెట్టి తిడితే ఆ కేటీఆర్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్, కేటీఆర్ కు నాకు మంచి సంబంధాలు ఉంటాయి, ఏదో అన్నాడు ఏదో అనకూడదు, అవన్నీ మనోడు విజయశేఖర రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే వాళ్ళే మాట్లాడలే, వీళ్ళనే మాట్లాడలే, వాళ్ళనే మాట్లాడలే. ఆయన వీరుడంట, బలాఢ్యుడంట, బలవంతుడంట. ఏంది బలాఢ్యుడయ్యా? ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదైనా మాట్లాడితే కొడతారని, అక్కడ మాట్లాడితే ఆస్తులకు దాడి చేస్తారని, ఆ ఆస్తుల కోసం కాపాడుకోవడం కోసం ఆ నాయకులను ఎప్పుడు మాట్లాడలే. ఓసారి ఏదో ఎవరిని కేసీఆర్ నేను ఎన్నికల టైంలో ఏదో మాట్లాడితే ఎవడోడు తెలంగాణ ఆంధ్రవాడు అంటే ఎవడోడు ఒక సినిమా యాక్టర్ అంటే వాడి సినిమాని ఇంతవరకు చూడలే, నా చిటికనేళ్ళు అంత ఉన్నాడు, కొడితే 1000 తునకలు అవుతాను నా కొడుకని కేసీఆర్ అని మీకు గుర్తుంది లేదో. మరి ఆ మాట అన్ని తర్వాత కేసీఆర్ నీటికి వచ్చి చెప్పు తీసుకుని కేసీఆర్ కొడతారంటే అబ్బా మొగోడ్రా పవన్ కళ్యాణ్, అబ్బా వీరుడురా పవన్ కళ్యాణ్, అబ్బా సూర్యుడురా పవన్ కళ్యాణ్ అని పోగొట్టుకోవడానికి ఉండు. ఆ మాట ఒక్క మాట కేసీఆర్ అంటే మీరన్నట్టు అదే నిజమైతే మోహన్ రెడ్డి గారు మీరన్నట్టు అదే నిజమైతే ఊర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఊరు యువతలో ఉన్న కేసీఆర్ కూడా అధికారంలో లేరు. ఈ 2 అధికారంలో లేకపోతే పవన్ కళ్యాణ్ కారణం అనుకోవచ్చు కదా. ఎక్కడ మీకు అర్థం కాలే? దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎందుకంటే దేశానికి శాసించేవాడు 2 చోట్ల గెలిచారు. మరి మీ
ఆంధ్రప్రదేశ్కి అయితే కారణమా కాదా? పిన్నమ్మకు బంగారు గాజులు చేయించిన అన్నట్టు ఆయన సొంతం గెలిచలేడు కానీ దేశాన్ని గెలిపించినాడని చెప్తే నవ్వుతా కూర్చోవాలడా. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఏంటి ఆయన చేసేది? ఏం చేయగలుగుతాడైనా? ఏడ చేత కాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఒక వేదిక దొరికింది. ఆ వేదికలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత కేంద్రానికి వెళ్ళినాడు. కేంద్రం వాళ్ళు వాడేది పనికిమాలడు అని చెప్పి వాని అన్నాడని ఏనే అని చెప్పినాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని రాజీ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడలేదని. సరే అందరూ కలిసి ఇష్టపడినారు. ఇష్టపడిన తర్వాత చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ పెట్టినారు. బహిరంగ సభ అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఇదంతా జరిగే పని కాదురా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మనం తట్టుకోవడం కష్టం అవుతుందని భావించిన తర్వాతనే ఈవీఎంలు ఎన్నికల కమిషన్లు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని వచ్చి ఎన్నికలు జరిపినారు. ఎన్నికలు జరిపిన తర్వాత మీకు అది అందరికీ చూసింది. ఈ రాత్రికి సాయంత్రం 5 గంటలకు అయిపోతున్న ఎన్నికలు మరుసటి రోజు 11 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక ఎట్టెట్టు జరిగింది, ఏ విధంగా జరిగింది, దానికి ఈవీఎంలు ఏ విధంగా పనిచేసినా అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత ఈ రోజు మనం 19లో ఒకలాగా 24లో ఒకలాగా పనిచేసినాయి అంటారు. ప్రపంచంలో కూడా బిల్ క్లింటన్ కూడా ఈయన ట్రంప్ ను గెలిపించింది కూడా ఈయన అని చెప్పుకుంటున్నారు అమెరికాలో. ఎందుకంటే నేను ఎప్పుడు కాదు సార్, ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ 2019లో ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ 2019లో ఒకలాగా 2024లో ఒకలాగా పనిచేసినాయి. అంతేనా మీరు అనేది? బాబు లక్ష్మీనాథ్ గారు, కొంచెం మీరు సవరణ చేసుకుని ఉంటే బాగుంటుంది. అక్కడ ఎన్నికల టైంలో కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. 2019లో కేంద్రం ఆధీనంలో ఎన్నికల కమిషన్ పనిచేసింది, ఇప్పుడు చేస్తుంది కూడా. అప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏం కావాలంటే జరిగేదానికి అవకాశం ఉంది. కానీ అప్పుడు విడివిడిగా అందరూ పోటీ చేసినారు తప్ప ఒకరికొకరు. సరే, మీరన్నదే నిజమనుకుంటే కేంద్రం మీద తిరుగుబాటు బాట ఎందుకు ఎగరేలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్నికల కమిషన్ మీద తిరుగుబాటు బాట ఒక ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి బీజేపీ మీద. ఆంధ్రప్రదేశ్ లో పెట్టాడు సార్లే. ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక్క మాట మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు మాట్లాడతలేదు? మేము కేసులు వేసింది మేము కాక మీరు వేసిందా? మీరు వేసినారా లేక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా 19లో వేసినాడా? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు కదా. మేము ఏదన్నా మాట్లాడాలి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి రాష్ట్రం గురించి ఏదన్నా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినారా? ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం మీటింగ్ లోనే చెప్పినాడు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్యలే మాకు ముఖ్యం తప్ప ఇక్కడ మాకు ఎలాంటి సంబంధాలు లేవు సార్. రాజకీయంగా మాకు ఎలాంటి సంబంధాలు లేవు. రాజకీయాలకు సంబంధించి వచ్చే మీరు అక్కడ ప్రధానమంత్రి, నేను ఇక్కడ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా మీ ఎదురుగా మాట్లాడతానని చెప్పినటువంటి ఏకైక మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ అందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చామని చెప్పిన తర్వాత అది ఫెయిల్ అయితే ఇప్పటికీ వాళ్ళు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండి వీళ్ళు కూడా మేము గొప్ప వాళ్ళము, మేము పెద్ద పాలెగాలము, మేము వీరులం సూర్యులం అని చెప్పుకుంటే ఎట్లయ్యా? వాళ్ళు మాట్లాడేదానికి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే నైతికత హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకుందా? వీళ్ళు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలని. సరే, టాపిక్ లోకి రండి సార్. నాని గారి గురించి చెప్పండి. టాపిక్ లోకి రండి. నాని గారి గురించి చెప్పండి. మీ నాని గారితో మరి ఈ రకంగా మాట్లాడించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తున్నారు, ఈ క్యాష్లను తిట్టించే పద్ధతి మానుకోవాలి, ఇలాంటి సృష్టించింది వైసీపీ అని. ఎప్పుడు మీరు నాని గారు కాకుండా ఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిడతారు పవన్ కళ్యాణ్ గారిని? ఎప్పుడు అదే కాపులు అంబటి రాంబాబు గారితో తిట్టించే పనులు మానుకోవాలని హితో పలుకుతున్నారు వాళ్ళు. వాస్తవం ఉందా మోహన్ రెడ్డి గారు? ఎస్, మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళదాం. ఆయన దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉన్నారు కృష్ణవేణి గారు, చూడండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. ఎస్ నమస్తే. ఎలా చూస్తారు పేరు నాని గారి వ్యాఖ్యలను? ఎలా చూస్తారు? ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఏమంటారు? గారికి మోహన్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే. మాట్లాడండి, కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు పేరు నాని గారి మాటలు వినడానికి ఎలా ఉంటాయో తెలుసు. అంటే ఖాళీగా కూర్చున్న వాడికి పదే అంటే ఒక ప్రెస్టేజ్, అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి